యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. దేవతలను దూషించినందుకు పంజాగుట్ట పిఎస్ లో సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. సెక్షన్లు 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67 ఐటీ కింద యాక్ట్ కింద నమోదు చేశారు పోలీసులు. త్వరలో అన్వేష్ కి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ ను వెంటనే భారత్ కు రప్పించాలని, దేశ ద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, సిచ్యువేషన్ అలాగనే ఉంది. అన్వేష్ యూట్యూబర్ అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతని కోసం పోలీసులే కాకుండా హిందూ సంఘాలు కూడా ఎదురు చూస్తున్నాయి. పొరపాటున భారతదేశానికి అన్వేష్ గానికి వస్తే మాత్రం పచ్చడి అవుతుంది అంటారు కదా, ఆ విధమైనటువంటి రిజల్ట్ అయితే కనబడబోతుంది. ఎందుకు పూర్తిగా కూడా అన్వేష్కు ఇంత ఫాలోయింగ్ ఉంది అంటే, అతనికి ఫాలోయింగ్ ఉంది, అతన్ని ఫాలో చేసేటటువంటి వాళ్ళు చాలా దేశ విదేశాలలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఒక్కసారిగా తలకిందులు అవ్వడం అంటారు కదా, తలకిందులు అవ్వడం అంటే ఏంటో ఇప్పుడు అన్వేష్ విషయంలో చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అతను చేసినటువంటి కామెంట్స్ అంటే కొవ్వు నెత్తికెక్కి మాట్లాడడం అంటారు కదా, ఆ కొవ్వు నెత్తికెక్కి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దాంతో హిందూ సంఘాలందరూ కూడా దొరికితే చెంప చెల్లుమనేలాగా సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆల్రెడీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడమే కాకుండా అతన్ని ఇండియాకు ఖచ్చితంగా రప్పించాలి అని ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. అంటే కంప్లైంట్ ఇవ్వడం వేరు, ఆ తర్వాత వచ్చేయడం వేరు, అది వేరు ఉంటుంది. కానీ ఈసారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి ఇంకా అతను ఎక్కడున్నా కానీ పట్టుకొని వస్తారు, నోటీసులు సర్వ్ చేస్తారు. మొదట అన్వేష్కు సంబంధించినటువంటి అతని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అతని మీద నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి నోటీసులు అయితే సర్వ్ చేస్తారు. ఆ నోటీసులు సర్వ్ చేసిన తర్వాత అతను ఇచ్చేటటువంటి రిప్లై ఏదైతే ఉంటుందో ఆ రిప్లై కూడా ఇంపార్టెంట్. దానితో పాటు పోలీసులు ఇచ్చేటటువంటి నోటీసులోనే పలానా తేదీన మా ఎదుట వచ్చి హాజరు కావాలి అనేది కూడా ఉంటుంది. అంటే రావాల్సిందే. ఓకే, 2 సార్లు 3 సార్లు, లేకపోతే నాకు సమయం వేరే ఉంది, లేకపోతే పనులు వేరే ఉన్నాయి, ఇలా 2-3 సార్లు చెప్పుకున్నా కానీ 3వసారి మాత్రం ఖచ్చితంగా రావాల్సి ఉంది. సో అన్వేష్ ఇండియాకు రావాల్సిందేనా? అన్వేష్ ఖచ్చితంగా భారతదేశానికి వచ్చి, అందులోనూ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎదుట హాజరు కావాల్సిందే. ఆ వెదర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కేవలం ఒక్క కేసు మాత్రమే కాకుండా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పుడు అన్వేష్ మీద ఫిర్యాదు చేయడానికి చాలామంది హిందూ సంఘాలు అయితే సిద్ధమైపోయారు.